అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన రాత్రి గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం చీకటిగా ఉండే రాత్రి కాదు, అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తితో నిండిన ఒక మహారాత్రి. అదే మహాశివరాత్రి. మరి దీని వెనుకున్న ఆ విశ్వ రహస్యమేంతో తెలుసుకుందామా? సరే, ఇప్పుడు మనం కాస్త టైం ట్రావెల్ చేద్దాం. వెనక్కి, చాలా వెనక్కి, అంటే సుమారుగా క్రీస్తుపూర్వం 200వ సంవత్సరంలోకి. అప్పటి పురాతన భారతదేశంలో బహుశా ఉజ్జయిని దగ్గర ఒక చాలా ముఖ్యమైన రాత్రి రాబోతోంది. ఆ సమయం ఫాల్గుణమాసం. ఆకాశం వైపు చూస్తే చంద్రుడు మెల్లమెల్లగా కనుమరుగవుతున్నాడు. అంటే కృష్ణపక్షమన్నమాట. సరిగ్గా ఈ పక్షంలో వచ్చే 14వ రాత్రి చీకటి కమ్ముకున్నప్పుడు ఏదో ఒక అద్భుతం జరగబోతుంది. ఊహించుకోండి, బయటంతా ఎముకలు కొరికే చలి, లోపల మాత్రం మినుకుమినుకుమంటూ నూనె దీపాలు వెలుగుతున్నాయి. కాని ఇది పడుకుని విశ్రాంతి తీసుకునే సమయం కాదు. ఎందుకంటే భక్తులందరూ మెలకువగా ఉన్నారు. ఇంతకీ ఎందుకో హాయిగా నిద్రపోకుండా ఈ చీకటిలో కళ్ళు తెరుచుకుని ఉండాల్సినంత ప్రత్యేకత ఏముంది ఈ ఒక్క రాత్రికి? దాని సమాధానం ఇక్కడ ఈ భూమిమీద లేదు, ఆకాశంలో ఆ విశ్వపు లయలోనే ఉంది. అవును, ఆ సమాధానం శివుడి తాండవంలో దాగి ఉంది. తాండవమంటే అదేదో మామూలు డాన్స్ అనుకుంటే పొరపాటే. ఇది సాక్షాత్తు ఈ విశ్వం యొక్క కదలిక, ఆ లయ. చెప్పాలంటే ఈ మొత్తం సృష్టికి మూలం ఆ నృత్యమే. మరి ఆ తాండవం దేన్ని సూచిస్తుంది? ప్రధానంగా 3 శక్తుల్ని. అవే సృష్టి, స్థితి, లయం. అంటే పుట్టించడం, దాన్ని నడిపించడం, చివరకు దాన్ని అంతం చేయడం. ఈ మూడింటితోనే విశ్వమనే చక్రం నిరంతరం తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, ఒకవైపు విశ్వమంతా ఇలా నిరంతరం కదుల్తూ మారుతూ ఒక ప్రవాహంలా ఉన్నా భక్తుడి లక్ష్యం మాత్రం వేరు. ఈ మొత్తం గందరగోళం మధ్యలో సంపూర్ణమైన నిశ్చలత్వాన్ని, ప్రశాంతతను వెతుక్కోవడం. మరి ఆ నిశ్చలత్వాన్ని సాధించడమెలా? దానికి కొన్ని శక్తివంతమైన పద్ధతులున్నాయి. అవన్నీ కూడా మన లోపల అంతర్గతంగా పాటించాల్సిన క్రమశిక్షణలు. ఆ విశ్వంలో ఉండే నిశ్చలతను మనలో మనం అనుభూతి చెందాలంటే ముఖ్యంగా 3 పనులు చేస్తారు. 1. రాత్రంతా మెలకువగా ఉండడం. 2. ఉపవాసం, అంటే అన్నపానీయాలు తీసుకోకుండా ఉండడం. ఇక 3. నిరంతరాయంగా మంత్రజపం చెయ్యడం. ముఖ్యంగా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం ఆ రాత్రంతా దీన్ని పదే పదే జపిస్తూనే ఉంటారు. ఆ మంత్రం నుంచి వచ్చే ప్రకంపనలు ఆ నిశ్శబ్దంలో నిండిపోయి మనసుని ఒక రకమైన శుద్ధస్థితికి తీసుకెళ్తాయి. ఇది చూస్తే అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు చైతన్యం, నిశ్శబ్దం. ఇప్పుడు నెట్ఫ్లిక్స్, ఫోన్ స్క్రోలింగ్. అదొక ఉద్దేశపూర్వకంగా మనం లోపలికి మనం చూసుకునే ప్రయత్నం. కాని ఇప్పుడు బయటి ప్రపంచం నుంచి వచ్చే సమాచార ప్రవాహంలో కొట్టుకుపోవడం. రెండూ పూర్తి వ్యతిరేకం కదా? అయితే ఈ రాత్రి ప్రాముఖ్యత కేవలం ఆ విశ్వనృత్యాన్ని అనుకరించడంతోనే ఆగిపోదు. దీనిలో ఇంకా లోతైన అర్థముంది. సరే, ఆ పొరను కూడా తొలగించి చూద్దాం. మన పురాతన గ్రంథాలు, సంప్రదాయాలు చూస్తే అవి కేవలం విశ్వం గురించి మాత్రమే కాదు, ఇంకాస్త వ్యక్తిగతమైన, మనకు దగ్గరైన ఒక విషయం వైపు చూపిస్తున్నాయి. అసలు ఈ ఉపవాసం, ఈ జాగరణ, ఈ జపం, ఈ ఆచారాలన్నీ ఎందుకు? ఇవన్నీ మనల్ని, అంటే ఒక వ్యక్తిని, ఒక గొప్ప మానవ సత్యానికి కనెక్ట్ చేయడానికి డిజైన్ చేసినవి. అంటే ఈ రాత్రి యొక్క అసలు ఉద్దేశ్యం కేవలం బయట ఉన్న విశ్వాన్ని అర్థం చేసుకోవడమే కాదు, మన లోపల ఉన్న మనల్ని మనం అర్థం చేసుకోవడమన్నమాట. బహుశా అందుకే మరో కథ కూడా ఉంది. శివపార్వతుల కళ్యాణం జరిగింది కూడా ఈ రాత్రే అంటారు. అది చైతన్యం, శక్తి, ఈ రెండింటి కలయికకు ప్రతీక. సో చివరికి మహాశివరాత్రి అంటే ఏంటి? అది మన లోపల ఉన్న దైవత్వాన్ని మేల్కొలిపే ఒక రాత్రి. బయట ప్రపంచపు గోలని ఆపి మన లోపలి నిశ్శబ్దాన్ని వినడానికి దొరికే ఒక అద్భుతమైన అవకాశం.